ఒకప్పుడు ఇండియన్ ఓటీటీగా బాద్షా అని పిలిచే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ప్రజెంట్ కుప్పకూలిపోయి జియో లోపల కలిసిపోయింది. దీని మెయిన్ రీజన్ ముఖేష్ అంబానీ అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు, కానీ అసలు రీజన్ అది కాదు. స్టార్ ఇండియా ఇది ఇంట్లో కూర్చున్న ముసలలో చూసే సీరియల్స్ నుండి ప్రతి ఒక్కరూ కలిసి ఎంజాయ్ చేసే ఐపీఎల్ షోస్ వరకు మనకు నచ్చి మనకు కావాల్సిన ప్రతి షో దీంట్లో కనిపిస్తుంది. అంతెందుకు కార్తిక్ బాబు అనే ఎమోషనల్ టచ్ ఇస్తూ బిగ్ బాస్ లాంటి వాటిలో కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్న ఇండియన్ ఫ్యామిలీస్ అందరికీ చాలా ఇష్టమైన యాప్ నెంబర్ 1 మీడియా ఛానల్ స్టార్ ఇండియా. దీంట్లో నుండి పుట్టుకొచ్చినవే మన స్టార్మా, స్టార్ స్పోర్ట్స్, స్టార్ ఇండియా అండ్ మిగతావన్నీ. అయితే 2007లో 1400 కోట్ల వాల్యుయేషన్ ఉన్న ఈ కంపెనీని 2020 వచ్చేసరికి ఒక వ్యక్తి 20,000 కోట్ల వాల్యుయేషన్కి రీచ్ అయ్యేలా చేసిండు. ఇదేదో ఊరికనే ఏదో ఒక చేంజెస్ చేసి అయిపోయింది కాదు. పక్కా ప్లానింగ్తో చాలా స్ట్రాటజీస్ని యూజ్ చేసి ఆయన ఈ ఛానల్ని డౌన్ నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిండు. ఇలాంటి వ్యక్తి డిజ్నీని వదిలేసినందుకే ఒకప్పుడు పీక్స్ని టచ్ చేసిన డిజ్నీ ఇప్పుడు పతనమయ్యే స్టేజ్లోకి వచ్చేసింది. అసలు ఎవరి వ్యక్తి? ఈయన వల్ల ఒక కంపెనీ ఎలా పడిపోయింది? డిజ్నీ ఇండియా లోపలికి వచ్చి కొన్ని ఏండ్లలో మొత్తం ఇండియన్ ఓటీటీ మార్కెట్ని క్యాప్చర్ చేసి రూల్ చేస్తున్న పొజిషన్ నుంచి మళ్ళీ ఎలా డౌన్ఫాల్లోకి పడిపోయింది. లాస్ట్కి ముఖేష్ అంబానీ వెనక ఉంటూనే స్టార్ ఇండియా అండ్ డిజ్నీని రిలయన్స్ గ్రూప్లో కలిపిన ఆ సీక్రెట్ పర్సన్ ఎవరు? ఇలా ఈ వీడియోలో డిజ్నీ రైజ్ అండ్ ఫాల్ నుంచి కంప్లీట్ డీటెయిల్ స్టోరీ మీకు చెప్పబోతున్నా. ఇంట్లో బిస్కెట్లు, కుర్కురేలో, పాప్కార్న్లో ఏమైనా ఉంటే పట్టుకొని ఆరామ్సే కూర్చొని వీడియోని కంప్లీట్గా చూడండి. లెట్ స్టార్ట్ ద వీడియో. ఈ కథ మొదలైంది 2004 సంవత్సరం నుంచి. అప్పుడప్పుడే ఇండియాలో కేబుల్ టీవీ క్రేజ్ అనేది పెరుగుతూ వస్తుంది. జనాలంతా నార్మల్ టీవీల నుంచి డిష్ టీవీలు పెట్టించుకోవడం, అలా పెద్ద పెద్ద సిటీస్ నుండి పల్లెటూర్ల వరకు డిష్ టీవీల క్రేజ్ అనేది పెరిగిపోతూ వచ్చింది. అలాంటి టైంలోనే కొత్త కొత్త ఛానల్స్ అన్ని ఇండియా లోపలికి పుట్టుకొచ్చినాయి. అలా తెప్పలలో కొట్టుకొచ్చిన ఛానల్స్లో ఒక ఛానలే మన డిజ్నీ కూడా. బట్ అన్ని ఛానల్స్ కంటే డిజ్నీ అనే ఈ కొత్త ఛానల్ చిన్న పిల్లల నుంచి మొదలు పెట్టుకొని ఇండియన్ ఆడియన్స్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తూ చాలా ఫాస్ట్గా ఇండియన్ మార్కెట్ని క్యాప్చర్ చేసింది. అలా చిన్నగా డిజ్నీ దాని సామ్రాజ్యాన్ని పెంచుతూ పోయింది. 2006 వచ్చేసరికి హంగామా అనే ఛానల్ని కొనేసుకుంది. డిజ్నీ అండ్ హంగామాలో డోరేమోన్ కార్టూన్ నుంచి షిన్చాన్ వరకు పిల్లలకు నచ్చే కార్టూన్ షోస్ చూపిస్తూనే మొత్తం వైడర్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలి అని చెప్పేసి 2012 వచ్చేసరికి ఏకంగా యూటీవీనే కొనేసింది. ఇలా యూటీవీని కొనడం వల్ల చాలా వైడర్ ఆడియన్స్ వరకు డిజ్నీ రీచ్ అయిపోయింది. అప్పట్లో బాలీవుడ్ క్రేజ్ ఎక్కువ ఉంది కాబట్టి యూటీవీ దగ్గర రంగ్ దే బసంత్, జోధా అక్బర్ అండ్ 125 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మన రాజమౌళి ఈగా మూవీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉండే. ఇలా స్లోగా ఇండియాలో ఉండే ప్రతి ఇంట్లోకి డిజ్నీ దూరిపోతున్న టైంలో ఇంకొక సైడ్ నుండి 2007లో స్టార్ ఇండియా అనే మీడియా కంపెనీ లోపలికి ఉదయ్ శంకర్ అనే ఒక కొత్త ఎంప్లాయ్ జాయిన్ అయ్యాడు. ఈయన జాయిన్ అయినప్పుడు ఆ స్టార్ ఇండియాకు కూడా తెలుసుండకపోవచ్చు ఈ ఒక్క వ్యక్తి దీన్ని ఏ రేంజ్కి తీసుకెళ్తాడని. ఈయన వచ్చిన తర్వాత కంపెనీస్లో చాలా చేంజెస్ చేయడం, స్టార్ ఇండియాని చాలా స్టేట్స్లో నెంబర్ 1 టీవీ షోలా మార్చిండు. అంతెందుకు 2015 వచ్చేసరికి ఫ్యూచర్లో ఇలానే ఉండబోతుంది అని చెప్పేసి ఒక పెద్ద రెవల్యూషనరీ స్టెప్ తీసుకొని అప్పటి వరకు ఈ స్టార్ ఇండియా, స్టార్ స్పోర్ట్స్ టీవీలలో స్పోర్ట్స్ లాంటివి, షోస్ లాంటివి చూపిస్తున్న వాటిని డిజిటల్లోకి తీసుకొని రావాలి, అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్కి టక్కర్గా ఒక యాప్ లాంచ్ చేయాలని చెప్పేసి హాట్స్టార్ అనే ఒక కొత్త ఓటీటీ యాప్కి పునాది వేసిండు. అలా ఈ ఒక్క స్టెప్ ఆయన కంపెనీని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళింది. ఆ తర్వాత రీజనల్ ఎక్స్పాన్షన్ లాంటివి కూడా స్టార్ట్ చేసిండు. అంటే ఓన్లీ హిందీలోనే కంటెంట్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ లాంగ్వేజెస్లో వాళ్ళకు నచ్చే విధంగా సీరియల్స్ని కానీ షోస్ని కానీ డిజైన్ చేయడం, ఇలా ఒక కాంటెంట్ టీమ్ని పెట్టేసి ఒక పెద్ద మీడియాని క్రియేట్ చేసిండు. ఈ గ్యాప్లోనే మన తెలుగు స్టేట్స్కి స్టార్మా అనే ఛానల్ కూడా వచ్చింది. దీంట్లో వంటలకు వచ్చి మొత్తం పెంట వేయడంతో పాటు స్టార్మా తెలుగు స్టేట్స్ని రూల్ చేస్తుంటే స్టార్ ఇండియా మొత్తం ఇండియాని రూల్ చేస్తుంది. అలానే ఈయన లైఫ్లో తీసుకున్న ఇంకొక బెస్ట్ స్టెప్ 2018లో 16,347 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐపీఎల్ స్ట్రీమింగ్ రైట్స్ని కొనేసుకుంటూ ఇదొక్క ఇనిషియేటివ్ ఈ కంపెనీని ఒక రేంజ్కి తీసుకెళ్ళింది. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతున్న కంపెనీ 2019 వచ్చేసరికి ఇండియన్ ఓటీటీ మార్కెట్లో అండ్ టీవీలలో కూడా ఎక్కువ మంది చూసే ఫేమస్ మీడియా ఛానల్లా మారిపోయింది. ఇటు సైడ్ స్టార్మా సక్సెస్ చూస్తుంటే ఇంకొక సైడ్ డిజ్నీ ఇండియన్ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ కొన్ని సక్సెస్లు చూస్తూ మళ్ళీ కొన్ని తప్పులు చేసి లాస్లోకి రావడం లాంటివి చేసింది. ఇలా స్లోగా గ్రోత్ చేస్తే డిజ్నీ ఎప్పుడు మార్కెట్ని లీడ్ చేయలేదు. ఏదైనా చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్న టైంలోనే వీళ్ళకి ఇండియాలో ఒక ఊపుతున్న 21st సెంచరీ ఫాక్స్ అనేది కనబడ్డది. ఇలా డిజ్నీ ఈ ఒక్క కంపెనీని కొనేసుకుంటే ఆల్మోస్ట్ సగం ఇండియన్ మనం క్యాప్చర్ చేయొచ్చు అండ్ ఇండియన్ ఆడియన్స్కి ఇంకా తొందరగా రీచ్ కావచ్చు అని చెప్పేసి మన ఉదయ్ శంకర్ గారిని అప్రోచ్ అయ్యి
వాళ్ళకి ఎలానో అలా కన్విన్స్ చేసి మీకు బయట కంట్రీస్లో దొరికే షోస్ అండ్ మూవీ యాక్సెస్ని కూడా డిజ్నీ ద్వారా అందిస్తామని చెప్పేసి ఇలా కొన్ని నెగోషియేషన్స్ చేసుకొని 2019లో యాక్విజిషన్ చేశారు. అలా డిజ్నీ 21st సెంచరీ ఫాక్స్ని కొనడం వల్ల టోటల్ స్టార్ ఇండియా నెట్వర్క్ అనేది డిజ్నీ అండర్లోకి వచ్చేసింది. దాంట్లో స్టార్మా, స్టార్ ఇండియా, స్టార్ గోల్డ్, స్టార్ స్పోర్ట్స్ ఇలా 80కి పైగా ఛానల్స్ కంట్రోల్ అనేది మొత్తం మన డిజ్నీ అండర్లోకి వచ్చింది. అండ్ అప్పటి నుంచి డిజ్నీ గ్రాఫ్ అనేది చాలా స్పీడ్గా పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది. కొన్నిసార్లు కిస్మత్ మంచిగా ఉంటే పట్టుకున్నవన్నీ బంగారం అవుతుంది అని చెప్పేసి వింటూ ఉంటాం కదా, అలా డిజ్నీ కిస్మత్ కూడా కలిసి వచ్చి అప్పుడే ఇండియాలో లాక్డౌన్ పడ్డది. ఏం పని లేకుండా అందరూ ఇంట్లోనే కూర్చున్నారు కాబట్టి జనాలకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అండ్ ఈ ఓటీటీ ద్వారా ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి డిజ్నీ హాట్స్టార్తో కలిసి ఆల్రెడీ ఉన్న హాట్స్టార్ని ఒక కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్లా డిజ్నీ ప్లస్ హాట్స్టార్లా మార్చేసింది. ఇది ఇండియన్ ఓటీటీ ఇండస్ట్రీలోనే ఒక బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ డెసిషన్లా ముందుకొచ్చింది. ఇది వచ్చిన తర్వాత డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఎంత హిట్ అయిందో నేను చెప్పనవసరం లేదు. కేవలం 2 ఏళ్లలో ఇండియన్ ఓటీటీ మార్కెట్ కింగ్లా ఎదిగిపోయింది. అలా 2023 వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ దగ్గర 2,23,00,000 మంది సబ్స్క్రైబర్స్, నెట్ఫ్లిక్స్ దగ్గర 61,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే కేవలం డిజ్నీ ప్లస్ హాట్స్టార్ దగ్గరనే 5,10,00,000 మంది సబ్స్క్రైబర్స్తో టాప్ 1 పొజిషన్లో ఉంది. ఇప్పుడు దీనికి పోటీగా ఏ యాప్ కూడా రాలేదు అని చెప్పేసి ఇండియన్ ఓటీటీకా బాద్షా అని చెప్పేసి పిలవడం స్టార్ట్ చేశారు. అప్పటికి డిజ్నీ ఆగిందా అంటే అట్లా కూడా ఆగలేదు. అప్పుడే ఓటీటీ లోపలికి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటివి, హెచ్బిఓ కంటెంట్ ఇలాంటి ఇండియాలో ఉండే ప్రీమియం ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి వేరే కంటెంట్స్ని డిజ్నీ ద్వారా తీసుకొని రావడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ స్టెప్స్ అన్ని ఇప్పుడు స్టార్ ఇండియా అండ్ డిజ్నీని రూల్ చేస్తున్న ఉదయ్ శంకర్ గారే కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు డిజ్నీ దగ్గర ఇంతమంది ఆడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా వీళ్ళు ఎలా డబ్బులు సంపాదించారో తెలుసుకుందాం. డిజ్నీ హాట్స్టార్లో ఉండే కాంటెంట్లో సగం కాంటెంట్ని జనాలకి ఫ్రీగా అందిస్తూ మిగతా కాంటెంట్ని ప్రీమియం కాంటెంట్ లాగా చేసిండు. ఎగ్జాంపుల్కి గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఐపీఎల్, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఇలాంటి వాటిని ప్రీమియం కాంటెంట్లో వేసి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ లాగా దాన్ని అమ్మడం స్టార్ట్ చేసిండు. బట్ ఫ్రీ కాంటెంట్ వల్ల వీళ్ళకి ఏమైనా లాస్ వస్తుందా అంటే అట్లా కూడా కాదు. అయితే మీడియా ఇండస్ట్రీలో కానీ ఓటీటీ ఇండస్ట్రీలో కానీ 2 రకాలుగా మనం డబ్బు సంపాదించవచ్చు. ఒకటి ఫ్రీగా కాంటెంట్ ప్రొడ్యూస్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా అండ్ పెయిడ్ కాంటెంట్ ప్రొడ్యూస్ చేస్తూ సబ్స్క్రిప్షన్ ద్వారా మనం సంపాదించవచ్చు. అయితే ఈ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ సగం మందికి ఇది అండ్ సగం మందికి అది ఇవ్వడం వల్ల చాలా మంది జనాలు ఈ మోడల్కి అట్రాక్ట్ అయ్యారు. అండ్ ఇంకో సైడ్ నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ చూసుకుంటే వాళ్ళు మొత్తం సబ్స్క్రిప్షన్ బేస్డే ఉండడం వల్ల వాళ్ళకి తక్కువ ఆడియన్స్తో పాటు తక్కువ రెవెన్యూనే వస్తుంది. అయితే ఇక్కడ సైడ్ చూసుకుంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ యాప్లో ఇప్పుడు ఐపీఎల్ స్ట్రీమింగ్ కూడా స్టార్ట్ చేశారు. అలా ఈ స్ట్రీమింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే రోజే దాదాపు 7,20,00,000 మంది కాన్కర్ వ్యూస్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లోపలికి వచ్చి ఈ మ్యాచ్ని చూసారు. కాన్కర్ వ్యూస్ అంటే ఒక వ్యక్తి ఒకసారి వచ్చినా 100 సార్లు యాప్ ఓపెన్ చేసినా కానీ ఒకటే వ్యూ కన్సిడర్ అవుతుంది. బట్ టోటల్ వ్యూస్ అంటే ఒక వ్యక్తి పైసలు వస్తే 10 లైవ్ వ్యూస్ లా కన్సిడర్ అవుతూ ఉంటుంది. రీసెంట్గా మన జియో హాట్స్టార్లో 90 కోట్ల వ్యూస్ కూడా ఈ టోటల్ నెంబర్ వ్యూస్ వల్లనే వచ్చింది. బట్ చూసింది మాత్రం అంతమంది కాదు. ఇంకేముంది, ఇండియాలో ఉండే ఈ ఐపీఎల్ క్రేజ్ వల్ల చాలామంది ప్రీమియం ఆడియన్స్ అంతా డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇంకొంతమంది అవసరం ఉన్న వాళ్ళు కేవలం ఐపీఎల్ సీజన్లోనే ఈ సబ్స్క్రిప్షన్స్ లాంటివి తీసుకున్నారు. ఇలా రెవెన్యూ గ్రో అవుతూ 2001లో 1,600 కోట్ల నుంచి 2022 వచ్చేసరికి 3,000 కోట్ల వరకు వీళ్ళ రెవెన్యూ రీచ్ అయిపోయింది. బట్ అప్పటికీ కూడా వీళ్ళు ప్రాఫిట్ కాకుండా కొంచెం లాస్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇలా ఇంత సక్సెస్ చూస్తున్న డిజ్నీ మీద ఎవరి కళ్ళు పడ్డాయో కానీ జస్ట్ ఒక్క సంవత్సరంలో 5 కోట్ల మంది సబ్స్క్రైబర్స్తో ఉన్న డిజ్నీ ఒక్క దెబ్బతో 2,38,00,000 మంది సబ్స్క్రైబర్స్ని పోగొట్టుకుంది. అండ్ ఇక్కడ నుండే డిజ్నీ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఇలా ఇంత సక్సెస్ చూస్తున్న డిజ్నీ ఎలా డౌన్ అయింది? అసలు ఏమైందంటే, డిజ్నీ పీక్స్లో ఉన్నప్పుడు ఉదయ్ శంకర్ గారి దగ్గరికి ఒక యంగ్ బిజినెస్ మ్యాన్ వచ్చి ఆయనని ఒక చిన్న మీటింగ్ ఉందని చెప్పేసి ఒక బిల్డింగ్ లోపలికి పిలిచారు. అలా పిలిచిన తర్వాత ఆ మీటింగ్లో అందరు బిజినెస్ మ్యాన్స్ ముందు, హాయ్ అంకుల్, మీ అండర్లో డిజ్నీ ప్లస్ హాట్స్టార్ కానీ స్టార్ ఇండియా కానీ చాలా మ్యాసివ్ సక్సెస్ చూసింది అండ్ మీరు వేసే ప్రతి స్ట్రాటజీ ఇండియన్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యి వాళ్ళు చాలా బాగా మీ కాంటెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మీరు అదే సక్సెస్ని మేము కొత్తగా లాంచ్ చేయబోతున్న మా కొత్త ఓటీటీ యాప్కి కూడా చూపించండి అని చెప్పేసి మేము జియో సినిమా అనే ఈ కొత్త యాప్ని లాంచ్ చేస్తున్నాం. దీన్ని మొత్తం మీ చేతిలోనే పెట్టేస్తున్నాం అంకుల్, మీరు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మాకు తెలియదు, బట్ మీ ద్వారా ఈ యాప్ సక్సెస్ చూడాలి అని చెప్పేసి అంత పెద్ద మీటింగ్లో ముఖేష్ అంబానీ పెద్ద కొడుకైన ఆకాష్ అంబానీ ఈయనని ఇన్వైట్ చేసి ఇలా జియో సినిమా లోపలికి వచ్చేయండి అని చెప్పేసి చెప్పడం వల్ల 2007లో 1,400 కోట్ల కంపెనీని 20,000 కోట్ల కంపెనీకి వచ్చిన ఉదయ్ శంకర్ గారు 2020 తర్వాత ఆయన స్టార్ ఇండియాని డిజ్నీని వదిలేసి జియో సినిమా లోపలికి వచ్చేసిండు. ఇలా ఈ ఒక్క వ్యక్తి డిజ్నీ నుండి జియో సినిమా లోపలికి రావడం వల్లనే డిజ్నీ పతనం అనేది స్టార్ట్ అయింది.
అయితే ఇంత మంచి వ్యక్తిని, ఇంత గ్రో చేసిన వ్యక్తిని డిజ్నీ ఎందుకు వదిలిపెట్టుకుందంటే ఆ టైంలో డిజ్నీ పీక్ స్టేజ్లో ఉంది. అలాంటి స్టేజ్లో ఈయన ఉంటే ఏంది, పోతే ఏంది, ఈయన వెళ్ళినా కూడా మనం రన్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు కొత్త సీఈఓని హైర్ చేసుకున్నారు. అలా ఉదయ్ శంకర్ గారు జియో సినిమా లోపలికి వచ్చిన తర్వాత వెంటనే సక్సెస్ చూడలేదు. ఈవెన్ అంబానీ కూడా చాలా ఏళ్ల పాటు జస్ట్ ఒక్క ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అలా 2018 నుంచి 2022 వరకు కళ్ళు కాయలు కాసేలా జస్ట్ ఒక్క ఆపర్చునిటీ దొరికితే చాలు అని చెప్పేసి వీళ్ళిద్దరూ వెయిట్ చేస్తున్న టైంకి 2022 వచ్చేసింది. అలా వాళ్ళు ఎదురు చూస్తున్న డిజ్నీ ప్లస్ హాట్స్టార్ 5 ఇయర్స్ ఐపీఎల్ లైసెన్స్ అనేది ఎక్స్పైరీ అయిపోయే టైం వచ్చింది. సో ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి, ఎలా అయినా నెక్స్ట్ రాబోయే 5 ఏళ్ల లైసెన్స్ నేనే కొనాలి అని చెప్పేసి అంబానీ రెడీగా కూర్చున్నాడు. ఇలా ఒకప్పుడు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ 16,000 కోట్లు ఖర్చు పెట్టి ఐపీఎల్ టీవీ అండ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ తీసుకొని ఇండియన్ మార్కెట్ని రూల్ చేసింది కదా. ఈసారి 20,000 కోట్లు పెడదామని చెప్పేసి వీళ్ళు రెడీగా కూర్చున్నారు. బట్ ముఖేష్ అంబానీ వియోకామ్ 18 కంపెనీ ద్వారా 23,758 కోట్లు ఖర్చు పెట్టి కేవలం డిజిటల్ రైట్సే 5 ఏళ్లకి ఈ రైట్స్ కొనేసుకుంటూ ఇక్కడ నుంచి ముఖేష్ అంబానీ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఒక్క దెబ్బ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ కి ఎంత గట్టిగా తగిలిందంటే ఇన్ని రోజులు ఏ సబ్స్క్రైబర్స్ ని చూసి అయితే డిజ్నీ ఎగిరిందో ఒక్క దెబ్బతో 2,38,00,000 మంది ఆ డిజ్నీ వదిలేసి జియో సినిమా లోపలికి వచ్చేసారు. ఆ తర్వాత ముఖేష్ అంబానీ ఫ్రీ ఐపీఎల్ అని చెప్పడం వల్ల చాలా మంది డిజ్నీ ప్లస్ హాట్స్టార్ని వదిలేసి జియో లోపలికి రావడం అండ్ ఇంకా కొత్త ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అయ్యి దీంట్లోకి రావడం లాంటివి స్టార్ట్ అయినాయి. ఇలా డిజ్నీ దగ్గర ఉన్న హెచ్బిఓ కంటెంట్ని లాగేసుకొని వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసుకోవడం, ఎన్బీసీ యూనివర్సల్తో టైప్ అవ్వడం, ఇలా చేస్తూ ఒక్కొక్కటిగా డిజ్నీ దగ్గర ఉన్న అడ్వాంటేజెస్ అన్నీ డిసడ్వాంటేజెస్లా మారిపోయినాయి. అలా డిజ్నీ డౌన్ఫాల్ చూస్తున్న టైంలో అంబానీ పీక్ లెవెల్లో ఉన్నాడు. అండ్ ఈ కంటెంట్ మొత్తాన్ని ఫ్రీగా అందించి నెక్స్ట్ ఇయర్ పెయిడ్ చేసినా కానీ జనాలంతా జియో సినిమాని చూడడానికి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. అలా $5 బిలియన్ వాల్యుయేషన్ ఉన్న డిజ్నీ ప్లస్ హాట్స్టార్ $3.1 బిలియన్ పడిపోయింది. ఆ టైంలో అంబానీ వీళ్ళని అప్రోచ్ అయ్యి వియోకామ్ 18 కంపెనీ ద్వారా మన ఇద్దరం టైప్ అవుదామని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తున్న జియో హాట్స్టార్ అనేది పుట్టుకొచ్చింది. ఇంత సక్సెస్ వెనకాల ఉన్న వ్యక్తి ముఖేష్ అంబానీ కాదు, ముఖేష్ అంబానీ కొడుకు కూడా కాదు. 2007లో ఒక చిన్న ఎంప్లాయీగా స్టార్ట్ అయ్యి సీఈఓ పొజిషన్కి వచ్చి ఒక చిన్న కంపెనీని ఎక్కడికో తీసుకెళ్ళిన ఉదయ్ శంకర్ గారి వల్లనే ఈ సక్సెస్ అనేది పాసిబుల్ అయింది. అలా ఆయనని స్టార్ ఇండియా వదిలేసుకున్నప్పటి నుంచే దీని డౌన్ఫాల్ అనేది కూడా స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు మన మైండ్లో వచ్చే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అసలు ముఖేష్ అంబానీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ కొన్న తర్వాత మళ్ళీ దాన్ని జియో హాట్స్టార్లో ఎందుకు మార్చిండు? అలా మార్చడానికి రీజన్ ఏంటిది? అండ్ ఆయన డిజ్నీ హాట్స్టార్ ఓడించి జియో సినిమాని జస్ట్ 1 ఇయర్లో టాప్ 1 పొజిషన్ తీసుకొచ్చి 31% మార్కెట్ షేర్ని క్యాప్చర్ అయ్యేలా ఎలా చేసిండో డీటెయిల్డ్గా ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఇచ్చినాం. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో అయిపోగానే ఆ వీడియో కూడా చూడండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.